తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఫలితాలను చూస్తే సినిమా నటులు రాజకీయాలకు పనికొస్తారు, ముఖ్యమంత్రులు అవుతారు. అది ఒకప్పుడు ముచ్చట కాదు, ఇప్పటి ముచ్చట. ప్రజలు ప్రత్యామ్నాయం చూస్తున్నారు. తమిళ రాజకీయాలలో ఆహ్, అధికార పార్టీ డీఎంకేని దింపి ఏఎన్‌డీఎంకేను అధికారంలో తెచ్చడం, ఏఎండీఎంకేని అధికారం దింపి మళ్ళీ డీఎంకేని తెచ్చుకోవడం. గత 30, 40 సంవత్సరాల నుంచి అదే జరుగుతున్న సాంప్రదాయాన్ని విరుద్ధంగా ఏఎండీని పక్కన పెట్టేసి కొత్త పార్టీ టీవీకేని రాజకీయంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసింది. రజనీకాంత్ గారు పార్టీలకు రాజకీయ పార్టీకి భయపడి దూరంగా ఉన్న, కమల్ హాసన్ పార్టీ పెట్టి ఏమి సాధించకున్నా, విజయకాంత్ గారు ఏం పెట్టి సాధించకున్నా విజయ్ గెలిచి ముఖ్యమంత్రి చూపించాడు. దాంతోపాటు ఇంకొకటి ఈ ఎన్నికల ద్వారా జరిగింది ఏమిటంటే దక్షిణాది రాష్ట్రాలలో డీలిమిటేషన్ వల్ల సీట్ల సంఖ్య తగ్గుతూ ఉత్తరాది రాష్ట్రాలు పెంచుకుంటున్నారు. అలా పెంచకుండా ఆ రేషియోని ఈక్వల్ చేస్తూ దక్షిణాది రాష్ట్రాల కొత్త సూత్రాన్ని పెట్టాలి, ఏదైనా దక్షిణాది రాష్ట్రం అన్యాయం కూడా జరగాలి, ఆ ప్రతిపాదికమైనటువంటి ఈక్వేషన్ తయారు చేయాలని మనం దక్షిణాది రాష్ట్రాలు కోరుతున్నప్పటికీ బుల్డోజ్ చేస్తున్నటువంటి తీరు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు కేరళ రాష్ట్రంలో గెలిచి ఉండడం, కర్ణాటకలో కాంగ్రెస్ ఉండడం, తెలంగాణలో కాంగ్రెస్ ఉండడం, ఇప్పుడు తమిళనాడులో కూడా కాంగ్రెస్ ప్రమేయంతో వస్తే దక్షిణాది రాష్ట్రంలో వాయిస్ సౌండ్ యొక్క వాల్యూమ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డీలిమిటేషన్లో దక్షిణాది రాష్ట్రాల వాదన వినిపించి గెలిపించుకునే అవకాశాలు క్లారిటీ ఇచ్చింది. ఇంకొకటి సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి కేరళ రాష్ట్రం నుండి కమ్యూనిస్టు భావజాల ఓట్లన్నీ కూడా కమ్యూనిస్టులకు కాలం చెల్లిందని చెప్పొచ్చు. కాలం చెల్లిందే కాదు, వాళ్ళు కూడా కమ్యూనిస్టులు కూడా కరడు కట్టిన కమ్యూనిస్టులు కూడా మార్పును కోరుకుంటున్నారు. మనం స్పష్టంగా చూస్తున్నాం. కమ్యూనిస్టు భావజాలాలు ఉన్నటువంటి ఎంఎల్ పార్టీ కానీ సిపిఐ, సిపిఎం, ఎంఎల్ పార్టీలు అన్నీ కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చి వాళ్ళు గన్ను ద్వారానో తుపాకీ ద్వారా రాజ్యం రాదు, ప్రజాస్వామ్యంలో ప్రజాబద్ధంగా ప్రజల్లో నుంచి రావాలని చెప్పి వాళ్ళ సిద్ధాంతాన్ని వదులుకొని ఇప్పుడు కొత్త జీవన విధానంలోకి వస్తున్న తీరు చూస్తూ ఉన్నాం. అంటే మార్పు కమ్యూనిస్ట్ భావజాలాన్ని ప్రపంచవ్యాప్తంగా వదులుకుంటుంది, మన దేశం కూడా వదులుకుంటుంది. ఈ ఓటమితోటి ఈ దేశంలో మనం ఉన్నటువంటి ఈ దేశంలో కమ్యూనిస్టు అధికారం లేకుండా అయింది మొదటిసారి అనుకుంటా. ఇది మొత్తం మీద కమ్యూనిస్ట్ భావజాల కాలం చెల్లిందని చెప్పొచ్చు.